లేదు మీరు అరెస్ట్ అవ్వాల్సింది అని చెప్పింది. మధ్యంతర బెయిల్ ఇవ్వమన్నారు, ఇలా అరెస్ట్ చేశారు. అవును, ఒక్కొక్కడికి ప్యాంట్లు తడుస్తున్నాయి. ఓకే, ఇంకా మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని మీరు అంటున్నారు. నేను అడుగుతున్నా, అంటే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఆ విధంగా సాగుతా ఉంది ప్రజల్లో. దానికి నేను చెప్తున్నా మీకు. చెప్పండి. ముందు మిథున్ రెడ్డి ఉన్నాడు. అవును, దీనిలో మిథున్ రెడ్డి కూడా అవును, మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి కూడా ఉన్నాడు. అవును. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే వీళ్ళు కూడా అవుతారంటారు మీరు ముందుగానే ఎవరెవరిని అరెస్ట్ చేయాలో ప్రభుత్వం మొత్తం రాసుకొని పెట్టుకుందని చెప్తున్నారు మీరు. నరేష్ గారు చెప్పండి. నేను మీరు గౌరవిస్తున్నా, మీరు నాకు తప్పుడు మాటలు మాట్లాడారు. ఎక్కడ తప్పుడు మాటలు లేవండి, మీరే తప్పుడు సూచనలు చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక విచారణ దశలోనే ఉంటే వాళ్ళకి బెయిల్ ఇవ్వమని చెప్పింది. సహకరించండి ప్రభుత్వానికని ధనంజయ రెడ్డి గారు మాట్లాడదాం, దయచేసి నిరాకరించాలి. నరేష్ గారు 1 by 1 మాట్లాడదాం. రఫీ గారు మీరు మాట్లాడారు. రఫీ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. నిజాలు చెప్పే వ్యక్తినండి. ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మీరు చెప్పే అబద్ధ ప్రచారాలు నరేష్ గారు తెలియజేసే వ్యక్తి. నరేష్ గారు దయచేసి ఓపిక పట్టాలి. రఫీ గారు మీరు కంటిన్యూ చేయండి. రఫీ గారు సార్ ఆయన బ్యానర్ వేసుకోవాలి, అందుకే వెనక ఏ పార్టీ బ్యానర్ వేసుకోకుండా చెప్తున్నా. నరేష్ గారు దయచేసి ఆగండి, వారిని చెప్పనండి. కంప్లీట్ అండి, మీరు కంటిన్యూ చేయండి. రఫీ గారు మీరు కంటిన్యూ చేయండి, పర్లేదు మీరు కంటిన్యూ చేయండి. మీ వాయిస్ మీట్లోకి వచ్చింది, మీ వాయిస్ మీట్లో ఉందండి రఫీ గారు. వినపడుతుంది. మరి పాయింట్ సబ్జెక్ట్ లోకి వచ్చేసేయండి మీరు. ప్లీజ్ ఆయన ఆగారు, దయచేసి మీరు దయచేసి ఆయన ఆగారు, మీరు కంటిన్యూ చేయండి రఫీ గారు. మాట్లాడు కూర్చొని. పోనీలేండి, వద్దులేండి ఇంకా వ్యక్తిగతం ఒకరికొకరు డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేద్దాం. సమయం ఇంపార్టెంట్ మనకి. పార్టీ ఛానల్ పెట్టుకున్నారు, అదే మాట్లాడుతున్నాం. అయితే ఫస్ట్ విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లోనే మిథున్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్లు కూడా వచ్చినాయి. ఓకే, ఇనిషియల్ రిపోర్ట్ లో. ఓకే, కొంత ఏరియా వాళ్ళు చూశారు. అవును, అల్టిమేట్లీ గా జగన్మోహన్ రెడ్డికి చేరింది ఇది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎంత దొంగ అంటే అయ్యే అలా వద్దులేండి డైరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, గౌరవిద్దాం మనం, శాసనసభ్యుడు. చెప్తున్నా వినండి. మహిళలందరికీ ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. మద్యపాన నిషేధం చేసి, అవును, షాప్ కూడా ఉంచకుండా 5 స్టార్ హోటల్కే పరిమితం చేసి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. వాస్తవాలు ఎలాగొస్తున్నాయి? ప్రతి నెల డిస్టిలరీ నుంచి, బ్రూవరీ కార్పొరేషన్ నుంచి వచ్చేటువంటి డబ్బులు 50-60 కోట్లు పార్టీ ఫండ్ రావాలి. ఆ పార్టీ ఫండ్ కాకుండా వీళ్ళు నేరుగా అమ్ముకున్నారు, ప్రభుత్వానికి సంబంధం లేకుండా. వీళ్ళు తయారు చేసిన మధ్య షాపుల్లో నేరుగా అమ్ముకున్నారు. అవి కూడా వస్తున్నాయి బయటికి. 2 రకాల అమ్మకాలు జరిగినాయి ఇక్కడ. బ్రూవరీ కార్పొరేషన్ యాక్సెప్ట్ చేసినటువంటి మద్యం వీళ్ళు డైరెక్ట్ గా షాపులకు తీసుకొచ్చి పెట్టారు. 2 రకాల అకౌంట్స్ మీటింగ్ చేశారు అక్కడ. కాబట్టి ఇది 3200 కోట్లు కాదు, మొత్తం ఎదిగిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఇది. 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్ళి హైదరాబాద్ లో 2 గోల్డ్ షాపుల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు గోల్డ్ కొన్నారు. బెంగళూరులో చాలా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఈ డబ్బుతో ఆస్తులు కొన్నారు, అక్కడ ఆస్తులు కొన్నారు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. విజయసాయి రెడ్డి చెప్పే వరకు ఈ కసిరెడ్డి ఎవరో మనకు తెలుసా? కసిరెడ్డి రాజశేఖర్ తెలీదు. యాక్చువల్గా ఆ కసిరెడ్డి గారిని తీసుకొచ్చి పార్టీలు ఇంట్రొడ్యూస్ చేసింది విజయసాయి రెడ్డి గారు.
చెప్తున్నా ఆ. మొత్తం కుంభకోణం వెనక అవును. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు గోవిందప్ప బాలాజీ సంగతి మనకు తెలుసా? అసలు నిన్న మొన్నటి దాకా ఆయన ఆ పేరు గల వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడని కూడా తెలియదు ఎవరికి. మనకు తెలియదు. అవును. కొద్ది విషయాలు బయటకు వస్తున్నాయి. ఉమ్. ఇది చివరికి అంతిమ లబ్ధిదారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే, అది ప్రూవ్ అవ్వాలి కదా సార్, ప్రూవ్ అవ్వాలి కదా. ఇది వెయిట్ చేయండి సార్. ఉమ్. అంటే ఇప్పుడు రాత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని నేను చెప్పట్లా. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏం సాక్ష్యాధారాలు సేకరించారు అవి చెప్పండి, ప్రజలకు తెలుస్తాయి. ఉమ్. నువ్వు ఆగు. ఆగేదండి, సాక్ష్యాధారాలు చెప్పమంటే ఆగాయి 34 కోట్లు 4 సాక్ష్యాధారాలు చెప్పాలి. నేను అవునంటే మీతో పాటు నేను ఒక విఖ్యాతిని. రైట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు, దానికి నిజాలు వద్దండి నరేష్ చెప్పాలి. గారు, నరేష్ గారు సాక్ష్యాధారాలు చెప్పమంటే ఎందుకు బాధపడుతూ ఉంటారు? వద్దులండి నరేష్ గారు, దయచేసి ఆగండి మీరు. ఓన్లీ ఎలిగేషన్ ఓకే, మాత్రమేనా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉన్న వాళ్ళు రైట్. సాక్ష్యాలు ఎంతవరకు చెప్తారు. ఒక నిమిషం నరేష్ గారు దయచేసి ఆగండి. రఫీ గారు డిబేట్ లో రఫీ గారు కరెక్ట్. నేను టాక్ చేయను, మీరు చేయండి ఏదో మీరు చెప్పండి అంటే సాక్ష్యాధారులు చెప్పంటే యూ డోంట్ టాక్. నరేష్ గారు, నరేష్ గారు, నరేష్ గారు మీ సమయం వచ్చినప్పుడు మాట్లాడదు, దయచేసి ఆగండి. నరేష్ గారు దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. రఫీ గారు సో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి వద్దు పార్టీ తరఫున డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మీరు? మీ పార్టీ తరఫున డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా? మీకు అది అవసరం లేదు. రఫీ గారు డైరెక్ట్ గా చెప్తా, వైసీపీ కాదు, నేను మీలాగా చెప్పే వ్యక్తిని కాదు, మీకు తెలియకపోవచ్చు ఆ విషయం. నరేష్ గారు, రఫీ గారు మళ్ళీ వస్తాను. వన్ బై వన్ మాట్లాడదాం. రఫీ గారు మీరు అధికార ప్రతినిధి కదా. ఓకే, మాట్లాడేది అవ్వలేదు. దయచేసి అందరూ కాస్త ఓపికతో ఉండాలి. రఫీ గారు సమయం తక్కువ ఉంది, అందరూ మాట్లాడాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మాట్లాడేది ఇన్కంప్లీట్ అయిన వల్ల ఓకే, చెప్పండి. పబ్లిక్ పెడుతున్నాం. ఓకే చెప్తున్నాం. ఇంకా వెయిట్ చేయండి. ఓకే, ఇంకా చాలా విషయాలు వస్తాయి. ఆ ఆస్తులు కూడా వస్తాయి. ఆ ఆస్తులు కూడా బినామీలు ఎవరో బయటకు వస్తారు, లాక్కొస్తాం. ఓకే, అంతిమంగా జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులు ఓకే ఒక రోజు అరెస్ట్ చేస్తాం. రైట్. గాదే గారు ఉన్నారు, గాదే గారితో మాట్లాడదాం. రఫీ గారు ఆగండి. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. గాదే గారు నమస్తే అండి.